నమస్తే అండి. నేను ఈరోజైతే కాకరకాయ వేపుడు చేశానండి, వెల్లుల్లి కారం పెట్టి. అయితే ఇది ఎలా చేశానో చూపిస్తాను. మరి చేదుగా ఉంటుంది కాకరకాయ అనుకున్న వాళ్ళు ఇలా చేసి చూడండి, చేదు ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మొదటగా కాకరకాయను పైన అంతా చెక్కు తీసేసుకోవాలి. తర్వాత కొద్ది పెరుగు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు, కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం నూనెలో వేసి వేపుకుంటాం కదా. ఉడికేలోపు ఒక జార్లోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చిన్నుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉడకబెట్టిన దాంట్లో మధ్యలో ఘాటు పెట్టుకొని అందులో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కారాన్ని మధ్యలో పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టాం కదా కాకరకాయలో, దాన్ని సన్న మంట మీద వేగనివ్వాలండి. వేగిన తర్వాత కాకరకాయ ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ కారాన్ని కూడా జల్లుకొని దించుకోవటమేనండి. వేడి వేడి అన్నంలో కానీ లేదా పప్పుచారు కానీ పప్పుతో కానీ ఎందులో అన్నా నంచుకున్నా బాగుంటుంది. ఇది మరి చేదుగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువ తింటారు. ఇలా చేస్తే ఇంట్లో అందరు తింటారండి.